నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి కొటేషన్ చూద్దామండి. స్ట్రెంగ్త్ అనేది మన మైండ్, మేడప్ మైండ్ అంటున్నారు. మన మైండ్ నుంచే ఆ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. మనం స్ట్రాంగ్గా ఫీల్ అయితే మనం స్ట్రాంగ్గా ఉంటాం, మనం వీక్గా ఫీల్ అయితే మనం వీక్గా ఉంటాము. సో మన మైండ్ నుంచే మన స్ట్రెంగ్త్ రావాలి. ఎస్, రైట్. మనం 13th and 14th సంబంధించిన ఆర్టికల్స్ చూద్దామండి. మనకి లాస్ట్ వీక్లో కొన్ని డేస్వి పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. రైట్, ఫస్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఆర్బీఐ మరియు ప్రైమ్ మినిస్టర్, ఆర్బీఐ గవర్నర్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు కూడా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించి రిఫార్మ్స్ అనే వాటి గురించి చెప్తున్నారు అంటున్నారు. మనకి బ్యాంకింగ్ వ్యవస్థలో కమర్షియల్ బ్యాంక్స్ అని, కోఆపరేటివ్ బ్యాంక్స్ అని రెండు రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు బ్యాంక్స్ అనే వాటిని. ఈ కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి మళ్ళీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇలాగా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అందులో కోఆపరేటివ్ స్ట్రక్చర్, కోఆపరేటివ్ బ్యాంక్స్ వీటిని ఎంకరేజ్ చేయడం కోసం, వాటి యొక్క ఫంక్షనింగ్ని ఎంకరేజ్ చేయడం కోసం మనకి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ అని తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఆర్బీఐ అనేది అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వీటిని కంప్లీట్గా, ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్, ఆర్బీఐ కంట్రోల్ రెండు ఉండేవి. ఇప్పుడు కంప్లీట్గా ఆర్బీఐ కంట్రోల్ కిందికి వెళ్ళడం జరిగింది. రెగ్యులేషన్ వచ్చేటప్పటికీ ఆర్బీఐ కిందికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి ఇన్సూరెన్స్ లిమిట్ అంటున్నాం, డిపాజిట్ గ్యారంటీ, డిపాజిట్స్కి సంబంధించి వాటికి గ్యారంటీ ఇస్తూ ఇచ్చే ఇన్సూరెన్స్ డిపాజిట్ని ఇంతకుముందు ₹1,00,000 ఉండేది, ఇప్పుడు అది 5 లక్షలకు పెంచడం జరిగింది. ఇంతకుముందు టైం లిమిట్ క్లారిటీ ఉండేది కాదు, ఇప్పుడు 90 రోజుల లోపల ఒకవేళ మనం డిపాజిట్ చేసిన బ్యాంకుకి సంబంధించి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, అది ఇంకా ఎన్పిఎస్లోకి వెళ్ళిపోయి ఫంక్షనింగ్లోకి లేకుండా వెళ్ళిపోయినప్పుడు మనకు ఆర్బీఐ నుంచి ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ అనేది లభిస్తుంది. దాని యొక్క లిమిట్ ఇంతకుముందు ₹1,00,000 ఉండగా ఇప్పుడు 3 లక్షలకు పెంచారు 90 రోజుల లోపల. ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ అనే దాన్ని తీసుకొని రావడము, అర్బన్ బ్యాంక్స్ని ఆర్బీఐ కింద ప్లేస్ చేయడము, ఇవన్నీ కూడా రీసెంట్గా బ్యాంకింగ్ సెక్టార్లో వచ్చిన రిఫార్మ్స్, ఎస్పెషలీ కోఆపరేటివ్ బ్యాంక్స్. వీటిని ఇంకా దీంట్లో రిఫార్మ్స్ని ఇంకా ఎక్కువ వాటిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నామన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మనకి ఎకానమీ రిలేటెడ్గా బేసిక్ టర్మినాలజీ మొత్తం కూడా మనం చేయడం జరిగిందండి. మీరు లా ఎక్స్ప్లెయిన్డ్ అనే మన ఛానల్లో ఎన్విరాన్మెంట్, ఎకానమీ ఈ 2 సబ్జెక్ట్స్ మీద కంప్లీట్గా మనము టర్మినాలజీ చేశాము, అదొకసారి వీలైతే చూడండి. అదేవిధంగా మంత్లీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ గురించి అడుగుతున్నారు. మనం ఆగస్ట్ వరకు మంత్లీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ లాస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నాము, మిగిలిన మంత్స్ కూడా మనం చేస్తాము. రైట్, కొద్దిగా లాస్ట్ కొన్ని డేస్గా పెండింగ్ పడ్డాయి మనకి వీడియోస్ కొన్ని, అవన్నీ కూడా మనం కంప్లీట్ చేయబోతున్నాం. మళ్ళీ మన రెగ్యులర్ మోడ్ ఆఫ్ వీడియోస్, స్పెషల్ వీడియోస్, ఇట్లా స్మాల్ వీడియోస్ ఇవన్నీ కూడా మళ్ళీ మనం రివైవ్ చేద్దాం. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి రీసెంట్గా మనకి సమ్మిట్ ఫర్ డెమోక్రసీ, అది యుఎస్ఏ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ సమ్మిట్ ఫర్ డెమోక్రసీ దీంట్లో ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి మెజారిటేరియనిజం, అథారిటేరియనిజం, సో వీటిని ఏ విధంగా డీల్ చేయాలి, డెమోక్రసీని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ని ఏ విధంగా స్ట్రెంగ్తెన్ చేయాలి, అవి దాని యొక్క ఐడియాస్గా ఉన్నాయి. మరి ఇందులో 110 దేశాల వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సమ్మిట్ తర్వాత చైనా మేము అన్నిటికంటే అతిపెద్ద డెమోక్రటిక్ దేశం అని అది చెప్పుకోగా, యుఎస్ఏ ఏమో మేము ఫస్ట్ డెమోక్రసీ అని వాళ్ళు చెప్పుకోగా, ఇండియా మాది లార్జెస్ట్ డెమోక్రసీ, ఇలా మనం చెప్తూ ఉన్నాము. సో డెమోక్రసీ పేరులోనే డెమో అంటే పీపుల్, క్రసీ అంటే పీపుల్ ద్వారానే రూల్ జరగడము, దాన్ని డెమోక్రసీ అంటాం. డెమోక్రసీ అనేది మనకి 2 రకాలు. ఒకటి డైరెక్ట్ డెమోక్రసీ, ప్రత్యక్ష ప్రజాస్వామ్యము అంటారు. రెండోది ఇండైరెక్ట్ డెమోక్రసీ, మనం ఇప్పుడు ఫాలో అవుతున్నది ఇండైరెక్ట్ డెమోక్రసీ, దాన్నే రిప్రజెంటేషనల్ డెమోక్రసీ అంటారు. అంటే డైరెక్ట్గా పీపులే డెసిషన్ చేసుకోవడం కాదు, మనం కొంతమంది రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకుంటాము. ఈ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మన తరపున
నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో డెమోక్రసీ లేదు అని మనం చెప్పడం కాదు. చాలా దేశాల్లో హైపర్ నేషనలిజం, జీనోఫోబియా, మెజారిటేరియనిజం ఇలాంటివన్నీ పెరుగుతూ ఉన్నాయి. మన దేశాల్లోనే ఉన్నాయి. ఈ 110 దేశాలు ఏవైతే డెమోక్రటిక్ కంట్రీస్ అని దీనిలో పార్టిసిపేట్ చేశాయో, మన దేశాల్లో ఏ విధమైన డెమోక్రటిక్ సిస్టమ్స్ ఉన్నాయి? అందరికీ రైట్స్ అనేవి ఉన్నాయా? ఈక్వల్ రైట్స్ ఉన్నాయా? హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరగట్లేదా? ట్రాన్స్పరెంట్గా హ్యూమన్ డిగ్నిటీ, ఇంక్లూజన్ అనేది ఉందా? ఇవన్నీ కూడా మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎస్, మిగిలిన దేశాల్లో అథారిటేరియనిజం వీటన్నిటినీ మనం క్వశ్చన్ చేయాలి. బట్ మన సిస్టంలో ఉన్నటువంటి లాక్యునే వీటి గురించి మనం క్వశ్చన్ చేసుకోవాలి. అంతేనా అండి? ఎనీవే, సమ్మిట్ ఫర్ డెమోక్రసీ యుఎస్ఏలో వాళ్ళు ఆర్గనైజ్ చేసినటువంటిది అన్నమాట, వర్చువల్ సమ్మిట్ ఇది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. జూలియన్ అసాంజ్. సో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని యూకే కోర్ట్ అనేది యుఎస్ఏలో ట్రయల్కి పంపించవచ్చు, ఎక్స్ట్రాడియేట్ చేయొచ్చు అన్నారు. సో మనం లాస్ట్ వీడియోలో కూడా దీని గురించి చదువుకున్నాం. 2010లో అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాక్లో జరుగుతున్నటువంటి యుఎస్ఏ వార్లో ఇన్వాల్వ్ అయినప్పుడు అక్కడ ఉండే పీపుల్ మీద, సో వీళ్ళ మీద చేస్తున్న వార్ క్రైమ్స్ని చెప్తూ వాటిని బేస్ చేసుకుని ఆ వార్ రిలేటెడ్గా ఉండే కొన్ని సీక్రెట్ పేపర్స్ని లీక్ చేశారు. వికీలీక్స్ అనే సంస్థ స్థాపకులు అన్నమాట. సో ఇప్పుడు మీరు ఆ వార్కి సంబంధించిన విషయాలని మీరు లీక్ చేశారు అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరి యొక్క లైఫ్ ఇవన్నీ థ్రెటన్లో ఉంటాయి. సో మీరు చేసింది మన దేశానికి వ్యతిరేకము అని చెప్పి అతన్ని అరెస్ట్ చేయమన్నారు. అతను నేను మీ దేశంలో లేను కదా, ఎక్కడో స్వీడన్లో ఉన్నానన్నారు. అప్పుడు అతని మీద సెక్షువల్ అసాల్ట్ కేసెస్ అనేవి కొన్ని ఫైల్ చేశారు కంప్లైంట్ మీద. తర్వాత దాని నుంచి వదిలిపెట్టారు. ఆ తర్వాత యూకేలో అతన్ని అరెస్ట్ చేయాలి అన్నారు. యూకే కోర్ట్స్ అతన్ని యూఎస్ఏకి పంపించడానికి చాలా రోజులు ఒప్పుకోలేదు. రీసెంట్గానే యూఎస్ఏలో ట్రయల్కి హైకోర్ట్ ఇన్ లండన్ అనేది ఒప్పుకోవడం జరిగింది. మరి ఈ కంట్రెక్స్లో వీళ్ళేమో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంటారు, గవర్నమెంట్ ఏమో సెక్యూరిటీ అంటుంది. మరి ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అండి? ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది ఇంపార్టెంటా, సెక్యూరిటీ అనేది ఇంపార్టెంటా వర్సెస్ సెక్యూరిటీ ఏది ఇంపార్టెంట్? అల్టిమేట్లీ ఇప్పుడు మీరు స్నోడన్కి సంబంధించింది కూడా చూసుంటారు. కొన్ని సెక్యూరిటీ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ చేస్తున్న స్పైయింగ్ వీటి గురించి లీక్ చేశారు. సో అది ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఇండివిజువల్స్ లైఫ్ అండ్ లిబర్టీ అన్నారు. గవర్నమెంట్ ఏమో సెక్యూరిటీకి సంబంధించిన విషయం అన్నారు. మరి ఈ రెండిట్లో దేనికి ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది? ఆ రెండు బ్యాలెన్స్ చేయాలా? ఏది ఎథికల్ అంటారు? ఆలోచించండి అండి. ఇది ఎథిక్స్ రిలేటెడ్గా ఒకవేళ ఇలాంటి క్వశ్చన్ వస్తే ఏది ఎథికల్ అవుతుంది? ఆలోచించండి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా ఎవాల్వ్ అయింది, అసలు దాని యొక్క ఫ్రేమింగ్ ఎలా జరిగింది అన్నది ఇక్కడ చెప్తున్న కంటెక్స్ట్. మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాము. క్యాబినెట్ మిషన్ అనే దాని యొక్క రికమెండేషన్ బేస్ చేసుకొని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫామ్ చేశారు. ఆ అసెంబ్లీలో ఉన్న వాళ్ళు అటు రాజ్యాంగాన్ని ఫామ్ చేయడం, రెండోది అదే పార్లమెంట్గా కూడా వ్యవహరించడం జరిగింది ఎన్నికలు జరిగే వరకు. వీళ్ళు రాజ్యాంగాన్ని ఫామ్ చేశారు. మరి ఈ కాన్స్టిట్యూషన్ని బిల్డ్ చేసేటప్పుడు వివిధ రకాలైన పాలసీస్ని ఇంటిగ్రేట్ చేయాలనుకున్నారు. మన ఇండియన్ నేషనల్ మూమెంట్లో భాగంగా మనం డిమాండ్ చేసినవి వివిధ దేశాల నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఐర్లాండ్ నుంచి మనం డిపిఎస్పి అనేది అడాప్ట్ చేసుకున్నాము. యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి కొన్ని అడాప్ట్ చేసుకున్నాం, జ్యుడిషియల్ రివ్యూ ఇలాంటివి. యూకే సంబంధించి, జపాన్కి సంబంధించి, వీమర్ రిపబ్లిక్ అంటే జర్మనీ, రష్యా, ఫ్రాన్స్, సౌత్ ఆఫ్రికా ఇలా ఎన్నో రకాల దేశాల నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాము. మరి వీటన్నిటినీ స్టడీ చేసి ఏవి మన కాన్స్టిట్యూషన్లో ఉండాలి ఉండొద్దు అనే దానికి సంబంధించి వివిధ కమిటీస్ అనేవి పనిచేశాయి. నెహ్రూవియన్ ఐడియాలజీస్ని ప్లేస్ చేశాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్రియాంబుల్ కావచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. డిపిఎస్పి వీటిలో గాంధీయన్ ఫిలాసఫీని యాడ్ చేశాము, సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ని యాడ్ చేశాము. ఇలాగా మన కాన్స్టిట్యూషన్ అన్నది ఫామ్ అయింది. నవంబర్ 26న కంప్లీట్ అయింది. జనవరి 26 మనం అడాప్ట్ చేసుకున్నాము. ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ అనేది అలానే ఉండిపోలేదు.
దాంట్లో ఎన్నో మార్పులు అనేవి వచ్చాయి. అమెండ్మెంట్స్ అంటాం, వాటిని సవరణలు అంటాం. అమెండ్మెంట్స్ చేస్తూ వచ్చారు. మరి అమెండ్మెంట్ సిస్టమ్ వచ్చినట్టు చేయొచ్చా? దానికంటూ ఒక లిమిటేషన్ ఉంది. ఆ లిమిటేషన్స్ని కేశవానంద భారతి కేస్ అనే దాంట్లో సెట్ చేయడం జరిగింది. కేశవానంద భారతి అనే కేసులో మనకి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అది వైలేట్ అవ్వకూడదు. అమెండ్ చేసుకోండి, కానీ బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ అవ్వకూడదు అన్నారు. సో ఆ విధంగా కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగ్ నుంచి అమెండ్మెంట్ వరకు జరుగుతూ వచ్చింది. జ్యుడిషియరీకి అందులో ఇంపార్టెంట్ రోల్ ఇవ్వడం జరిగింది. జ్యుడిషియరీ అనేది ఇండివిజువల్స్ యొక్క రైట్స్ని కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేయడంలోనూ వీటన్నిటిలోనూ దానికి ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ఇవ్వడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ రోల్, ఇంపార్టెంట్ రోల్ ఇవ్వడం జరిగింది. కేశవానంద భారతి కేసులో చెప్పబడిన ప్రిన్సిపల్ ఏంటంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రైట్, నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి, ఎకానమీకి సంబంధించి. వరల్డ్ వైడ్గా మనకి ప్రపంచ దేశాలన్నీ కోవిడ్తో అతాకుతలమైపోయినాయి. సో అందరి యొక్క ఎకానమీస్ అనేవి ఎఫెక్ట్ అయినాయి. అలాంటి కంటెక్స్లో వరల్డ్ వైడ్గా ఈ పోస్ట్ పాండమిక్ తర్వాత ఏ విధంగా రివైవ్ చేసుకోవాలి? ప్రస్తుతానికి గ్రోత్ అనేది కొంత పాజిటివ్ టెరిటరీలో ఉంది, కానీ అది సస్టైనబులా కాదా? మళ్ళీ ఒమిక్రాన్ కేసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో అలాంటి కంటెక్స్లో గ్రోత్ని రివైవ్ చేసుకోవాలి. గ్లోబల్ సప్లై చైన్స్, రా మెటీరియల్, ఫినిష్డ్ గూడ్స్, ఇవి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి సప్లై అనేది ఉంది. వాటిని గ్లోబల్ సప్లై చైన్స్ అంటారు. అవి డిస్రప్ట్ అయ్యాయి. ట్రాన్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ విధించడంతో అవి డిస్రప్ట్ అవ్వడం జరిగింది. మరి ఎంటర్ప్రెన్యూర్షిప్ మరియు స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలి. ఈ గ్లోబల్ సప్లై చైన్ని రివైవ్ చేయాలి. స్ట్రక్చరల్ చేంజెస్, ఇప్పుడున్నటువంటి ఎకనామిక్ సిస్టంలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారాను, స్కిల్లింగ్ అంటారు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారాను, ఎకనామిక్ రిఫార్మ్స్ ద్వారాను స్ట్రక్చరల్ చేంజెస్ అనేవి తీసుకొని రాగలగాలి. ఎకనామిక్ ఎఫిషియన్సీని పెంచాలి. వీటన్నిటితో పాటు రీసెంట్గా COP26లో మనం కార్బన్ న్యూట్రాలిటీని అచీవ్ చేస్తామన్నాం. మరి దానికి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ మోడల్స్ని అడాప్ట్ చేసుకోవాలి. ఈ 5 పాయింట్స్ని మనము ఇంప్లిమెంట్ చేసుకోగలగాలి అన్ని దేశాల్లో, స్పెసిఫిక్గా ఇండియాలో. వీటితో పాటు వ్యాక్సిన్స్ అనే వాటి యొక్క అడ్మినిస్ట్రేషన్ ఇంకా ఇలాగే పెంచుకుంటూ వెళ్ళాలి. వ్యాక్సిన్స్, ఎందుకంటే వ్యాక్సిన్స్ ద్వారా మనం కొత్త వేరియంట్స్ని కంప్లీట్గా కంట్రోల్ చేయలేకపోవచ్చు, కానీ మోర్టాలిటీ రేట్స్ని అయితే తగ్గించవచ్చు. అందుకోసం పోస్ట్ పాండమిక్ వరల్డ్లో వ్యాక్సిన్స్ అనే వాటిని మనము వ్యాక్సిన్స్ అడ్మినిస్ట్రేషన్ అన్నది అందరికీ అందే విధంగా చూసుకోగలగాలి. ఎకనామిక్ గ్రోత్ని సస్టైన్డ్గా తీసుకెళ్ళాలి అంటే ఈ 5 పాయింట్స్తో పాటు హెల్త్ అనే దాన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా పరిగణలోకి తీసుకోవాలి. వ్యాక్సిన్ని అడ్మినిస్టర్ చేసుకోవడం, ఎప్పటికప్పుడు వేరియంట్స్ని వీటిని మానిటర్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. డిస్క్రిషన్ ఈజ్ ది బెటర్ పార్ట్ ఆఫ్ ది వేలర్ అంటున్నారు. వేలర్ అంటే ధైర్య సాహసాలు. ధైర్య సాహసాలకి సమయం, సందర్భం, డిస్క్రిషన్ అనేది ఉండాలి. ధైర్యం ఉంటే సరిపోదు, అక్కడున్న సందర్భం ఏంటి అన్న చూడాలి అంటున్నారు. ఎందుకని ఈ స్టేట్మెంట్ చెప్తున్నారు? రీసెంట్గా మన ఫార్మర్ సీరియస్ అయినటువంటి బిపిన్ రావత్ ఆయన మరణించడం జరిగింది ఫ్లైట్ యాక్సిడెంట్లో. సో ఇలాంటి ఫ్లైట్ యాక్సిడెంట్స్ని అనలైజ్ చేస్తూ రాసినటువంటి ఆర్టికల్ ఇది. జిఆర్ గోపీనాథ్, ఈయన గురించి మనం మూవీ చూసే ఉంటాం, సూర్యాది. రైట్, ఎయిర్ డెక్కన్ యొక్క ఫౌండర్. సరే, ప్రస్తుతానికి ఇలాంటి యాక్సిడెంట్స్ వరల్డ్ వైడ్గా ఫ్లైట్ రిలేటెడ్ యాక్సిడెంట్స్ అన్నీ చాలా వరకు కూడా జరిగేది పైలట్ ఎర్రర్, ఏం కాదులే ఫాగ్ ఉన్నా అని ముందుకెళ్ళడము ఇలాంటివి, లేదా మెయింటెనెన్స్, ఆ ఫ్లైట్ లేదా హెలికాప్టర్ దాని మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసే ఉంటాం చాలా యాక్సిడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ జిఎంసి, బాలయోగి, మన వైఎస్ఆర్. సో ఇలా వీళ్ళందరి యొక్క డెత్స్ చాలామంది, ఇంకా ఇండియాలోనే చాలామంది ఉన్నారు. కొంతమంది సినీ యాక్టర్స్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఇలా చాలామంది చనిపోయిన వాళ్ళలో చాలా వరకు డెత్స్ ఈ కారణాల వల్ల జరుగుతూ వచ్చాయి. అంటే ఇప్పుడు మన సిడిఎస్ యొక్క ఫార్మర్ సిడిఎస్ యొక్క డెత్కి కారణం ఏంటి అనేది ఇదే అని మనం చెప్పట్లేదండి. ఇలాంటివి మోస్ట్లీ రీజన్స్గా ఉన్నాయి. సో ఇలాంటి కేసెస్లో
మరి టెక్నిక్ ఇప్పుడు ఏమవుతూ ఉంటుంది, పైలట్స్ మీద ప్రెషర్ బిల్డ్ అవుతూ ఉంటుంది. నా ఈవెంట్‌కి కంపల్సరీగా అటెండ్ అవ్వాలి, ఏం కాదులే కొంతే కదా ఫాగ్ వెళ్దాంలే అలాగా. లేదా ప్రైవేట్ జెట్స్ కానీ వీటిని బుక్ చేసుకున్నప్పుడు టైంకి మేము తీసుకెళ్తాం, టైంకి సర్వీసెస్ అందిస్తామని ప్రామిస్ చేస్తుంటాయి. సో అలాంటివి వెళ్ళాల్సిందే అని పైలట్స్ని వీళ్ళని ఫోర్స్ చేయడము, ఇలాంటి వాటిని నో అని చెప్పగలగాలి పైలట్స్. డిస్క్రిషన్ అనేది ఉండాలి. లేదా కొంతమంది మాకేంటి మేము ఎంతో రఫ్ టెర్రైన్స్లో కూడా ఫ్లైట్స్ నడిపిన అనుభవం ఉంది, ఇదేమీ పెద్ద ఇది కాదు అని చూపించాలనుకోవడం. సో ఇవన్నీ కూడా చేయకూడదు. కొన్ని జెన్యూన్గా టెక్నికల్ ఎర్రర్స్ ఉండొచ్చు. సో ఈ ఎర్రర్స్ని మినిమైజ్ చేసుకోగలగాలి, రైట్. అందుకే ఈ స్టేట్మెంట్ డిస్క్రిషన్ ఈజ్ ది బెటర్ పార్ట్ ఆఫ్ వేలర్ అన్న స్టేట్మెంట్ని ఇక్కడ రాయడం జరిగిందండి. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. మణిపూర్ మరియు అస్సాం ఇవి రెండూ కూడా AFSPA ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉండాలి, రీటైన్ చేయాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది అన్నారు. ఎందుకని, అసలు ఇంతకీ ఏంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ చట్టము? ఆర్మ్డ్ ఫోర్సెస్కి స్పెషల్ ప్రొటెక్షన్ని కల్పించే చట్టము. ఇందులో భాగంగా సెక్షన్ 3 ఇందులో ఏదైనా ఒక ప్రాంతాన్ని డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేయొచ్చు. ఎవరు డిక్లేర్ చేయొచ్చు డిస్టర్బ్డ్ ఏరియాగా? ఎయిదర్ సెంటర్ ఆర్ స్టేట్. సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ కానివ్వచ్చు, ఇద్దరిలో ఎవరైనా సరే మనకి డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేయొచ్చు. అందులో అక్కడ ఉన్నటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్కి స్పెషల్ ప్రొవిజన్స్, సెర్చ్ వారెంట్ ఇవన్నీ కావాలి. నార్మల్గా అవేమీ లేకుండా సెర్చ్ చేయడానికి, అరెస్ట్ చేయడానికి, ఒకవేళ వాళ్ళు కాల్పులు జరిపి ఇలా జరిపిన వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేపట్టాలంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ ఉండాలి. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రొవిజన్స్ కల్పించడం జరిగింది. మరి ఇలాంటి కంటెక్స్లో చాలా చాలా రాష్ట్రాలు, మణిపూర్ ఇక్కడ ఇది వద్దు అని చెప్పి చాలామంది యాక్టివిస్టులు ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పడం జరిగింది. కానీ అది అలాగే ఉంది. మణిపూర్ గవర్నమెంట్, అస్సాం గవర్నమెంట్స్ AFSPA అనే దాన్ని మనం ఇందాకే అన్నా, సెంటర్ మరియు స్టేట్స్ రెండూ కూడా ఒక ప్రాంతాన్ని డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేయొచ్చు అని. స్టేట్సే వాటిని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా అసలు ఇప్పుడు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామండి ఈ విషయం? నాగాలాండ్లో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ చట్టము. సో వీటి కింద కాల్పులు జరిపినప్పుడు కొంతమంది సివిలియన్స్ చనిపోయారు. అందువల్ల చాలా పొలిటికల్ ఇష్యూ అయిందనమాట. అది అందుకోసం ఇప్పుడు ఇది మనకు న్యూస్లో ఉంది, దాన్ని రిపీల్ చేయాలి అని. మనకి జస్టిస్ జీవన్ రెడ్డి కమిటీ కూడా ఈ చట్టాన్ని చాలామంది నార్త్ ఈస్ట్లో వాళ్ళని సప్రెస్ చేయడానికి తీసుకొని వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు. సో సూటబుల్ అమెండ్మెంట్స్ చేయాలి లేదా రిపీల్ చేయాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఈరోము షర్మిల మణిపూర్కి సంబంధించిన వ్యక్తి, ఆమె చాలా ఇయర్స్ హంగర్ స్ట్రైక్ చేశారు ఈ చట్టానికి వ్యతిరేకంగా. అంటే వీటిలో ఫోర్స్ అనేది ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇచ్చినప్పుడు దాన్ని మిస్యూజ్ అనేది తగ్గించాలి. సెక్యూరిటీ అనేది ఇంపార్టెంటే. ఇక్కడున్న రాష్ట్రాలు, చైనా అంటే ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇవన్నీ కూడా ఇక్కడ సెక్యూరిటీ అండ్ పీస్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకని ఇది ఉండాలన్నారు, కరెక్టే. కానీ ఇండివిజువల్స్ యొక్క ఫ్రీడమ్స్, ఇండివిజువల్స్ యొక్క హ్యూమన్ రైట్స్ కూడా ఇంపార్టెంట్, అవునా కాదా అండి? సో ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అంటే సెక్యూరిటీని మెయింటైన్ చేయాలి. అదేవిధంగా డిస్క్రిషన్ అనేది ఉండాలి, ఏ టైంలో ఇన్వోక్ చేయాలి, అక్కడ అంత జెన్యూనిటీ ఎంతో ఉంది, ఇవన్నీ కూడా చూడాలి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. సెక్షన్ 124A అనే దాన్ని రిపీల్ చేస్తున్నారా అని పార్లమెంట్లో సభ్యులు అడగడం జరిగింది. ఏంటి ఇంతకీ సెక్షన్ 124A అనేది? సెడిషన్, IPCలో సెక్షన్ 124A అనేది బ్రిటిష్ వాళ్ళ టైంలోనే యాడ్ చేయడం జరిగింది. IPC ఇండియన్ పీనల్ కోడ్ అంటాం. దాని కింద సెడిషన్, దేశద్రోహము అన్న ఛార్జెస్ కింద అరెస్ట్ చేయొచ్చు. నాన్ బెయిలబుల్ అన్నమాట. నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది ఇష్యూ చేస్తారు దీని కింద. సరే, మరి సెడిషన్ అనే దాన్ని దేనికి యూజ్ చేయాలి? గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తే అది సెడిషన్ అవుతుందా? దేశద్రోహానికి సెడిషన్కి తేడా ఉందా లేదా? సో ఇలాంటి కంటెక్స్లో మన CJI NV రమణ ఇది కొలోనియల్ చట్టము, సో ఎందుకు దీన్ని ఇంకా ఉంచుతున్నారో అర్థం కావట్లేదు. అప్పట్లో గాంధీజీ, బాలగంగాధర్ తిలక్ వాళ్ళందరినీ ఈ చట్టం కింద అరెస్ట్ చేస్తే మనం ప్రొటెస్ట్ చేశాం.
కానీ ఇప్పుడెందుకు గవర్నమెంట్ దీన్ని ఇంకా ఉంచింది అన్నది క్వశ్చన్ అడిగారు. కానీ దాని మీనింగ్ తీసేయండి ఇప్పటికిప్పుడు అని కాదు, తీసేసే బాధ్యత మరి గవర్నమెంట్ చేతిలో ఉంది. సో తీసేయండి అని చెప్పలేదు, అందుకే రిపీల్ చేస్తారా అని అడిగితే ఏం చెప్పలేదు. అటార్నీ జనరల్ ఏమంటున్నారు, దాని యొక్క లిమిట్స్లో దాన్ని ఉపయోగిస్తే పర్వాలేదు, సో అది ఉన్నా పర్లేదు, దాని యొక్క లిమిట్స్లో ఉపయోగించగలిగితే అంటున్నారు. ఇక్కడ మనం ఇంపార్టెంట్ కేసు గుర్తుపెట్టుకోవాలండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది, కేదార్నాథ్ సింగ్ కేస్, వెరీ ఇంపార్టెంట్. కేదార్నాథ్ కేస్ అంటున్నాం, 1962 జడ్జిమెంట్. దాని కింద సెక్షన్ 124A ఉండాలి, కానీ దాని లిమిట్స్ దానికి ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా సెడిషన్ ఛార్జెస్ ఎవరి మీద అంటే వాళ్ళ మీద వేయకూడదు అనేది క్వశ్చన్ అనమాట. రీసెంట్గా ఎంతోమంది స్టాండప్ కమీడియన్స్, జర్నలిస్టులు వీళ్ళందరి మీద సెడిషన్ కేసెస్ ఇవన్నీ వేయడము, అందువల్ల ఇది బాగా కాంట్రవర్షియల్ అయింది. అందుకే దీన్ని తీసేస్తారా అని అడిగితే తీసేయాలని ఆలోచన లేదు, దాని లిమిట్స్లో అది వాడినంత వరకు దానికి ఏమీ ప్రాబ్లం లేదు, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించింది, కాశీ విశ్వనాథ్ టెంపుల్. సో ఇక్కడ కాశీ విశ్వనాథ్ కారిడార్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ టెంపుల్ అనేది కంజెస్టెడ్గా, చుట్టుపక్కల ఉన్నవి కంజెస్టెడ్గా ఉన్న దగ్గర కారిడార్ని బిల్డ్ చేయడం జరిగింది. ఈ కారిడార్ అనేది అటు హెరిటేజ్ని ఇటు డెవలప్మెంట్, అంటే డెవలప్ ఎలా అవుతుందండి, ఇక టూరిజం డెవలప్ అవుతే ఆ ఏరియా డెవలప్ అవుతుంది అంతేనా. లాంగ్ క్యూస్ అవి పోయి ఒక స్ట్రక్చర్, ఒక ప్లానింగ్ అనేది తీసుకొని వచ్చారు. 5 లక్షల స్క్వేర్ ఫీట్స్తో ఈ కారిడార్ అనేది ఒకటి బిల్డ్ అవ్వడం జరిగింది. 5,000 మంది వరకు మెయిన్ టెంపుల్ ప్రెమిసెస్లోనే అకామిడేట్ అవ్వగలదు. ఓవరాల్గా ఆ ఏరియా మొత్తం 75,000 మంది అకామిడేట్ అవ్వగలిగేలాగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. టూరిజం డెవలప్ అవుతుంది, సో ఆ ఏరియా డెవలప్ అవుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ ఫస్ట్ ఫేజ్ అనేది రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి G7, గ్రూప్ ఆఫ్ 7 అంటాం. G7 అనేది రష్యాని, ఇదిగో ఉక్రెయిన్కి సంబంధించి మీరు ఇన్కర్షన్ చేయాలని ప్రయత్నిస్తున్నారేమో, మీరు అది చేస్తే మాత్రం బాగోదు, డీఎస్కలేట్ చేయండి ఇప్పుడే అన్నట్టుగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఎవరు ఈ G7 అంటే, గ్రూప్ ఆఫ్ 7 అని పిలుస్తాము. దీంట్లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK అండ్ USA అనేవి ఉన్నాయి. ఇంతకుముందు ఇది G8 లాగా ఉండేది రష్యా కూడా. 2014లో ఎప్పుడైతే ఇది క్రీమియా అనే ప్రాంతాన్ని అనెక్స్ చేసుకోవడం జరిగిందో అప్పటి నుంచి దాంట్లోంచి తీసేశారు. ఇప్పుడు రష్యా తన ఫోర్సెస్ని, ఇదిగోండి రష్యా ఉక్రెయిన్ బార్డరు, బెలారస్, ఇటు క్రీమియా, ఇక్కడ నుంచి సోల్జర్స్, ట్యాంక్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, వార్షిప్స్, సబ్మెరీన్స్ అన్నిటినీ బార్డర్లో ప్లేస్ చేసి పెట్టుకుంది. ఒకవేళ ఇది యుద్ధానికి దారితీస్తుందా, ఇన్వేషన్కి దారితీస్తుందా అన్న క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు ఏంటి సమస్య, మనం లాస్ట్ 3-4 డేస్గా దీని గురించి చదువుతున్నామండి. ఉక్రెయిన్ ఏమో నేను నేటో అనే గ్రూపింగ్లో జాయిన్ అవుతాను అని, ఇంకా జాయిన్ అవ్వలేదు. వద్దు, మీరు దాన్ని జాయిన్ చేసుకోవద్దు, మా యొక్క కమాండ్ పొజిషన్కి స్ట్రాటజిక్గా అగెయిన్స్ట్ రష్యా USA మధ్య గొడవలు ఉన్నాయి. సో నేటోలో US మేజర్ కంట్రీ, సో ఇప్పుడు నేటో ఫోర్సెస్ వచ్చి ఉక్రెయిన్లో ఉంటాయి, సో దాన్ని మేము ఒప్పుకోము అన్నట్టుగా చెప్పారు. ఉక్రెయిన్ ససేమీరా అనడంతో ఫోర్సెస్ని తెచ్చి బార్డర్ దగ్గర పెట్టడం జరిగింది. సో ఒకవేళ అటాక్ చేస్తారా అన్న కంటెక్స్లో ఈ G7 అన్నది మీరు ఇలా చేస్తే మాత్రం చాలా చాలా సివియర్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. నఫ్తాలీ బెన్నెట్, ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్, UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని విజిట్ చేయడం జరిగింది. గమనించాలండి, మొన్నటి దాకా ఇజ్రాయెల్ అనే దాని యొక్క ఎగ్జిస్టెన్సే అరబ్ కంట్రీస్ అనేవి గుర్తించలేదు. మరి రీసెంట్గా పీస్ ప్రాసెస్ అనేది మొదలవ్వడం జరిగింది. UAE లాస్ట్ ఇయర్ ఇజ్రాయెల్తో కలిసి అబ్రహాం అకార్డ్స్ అంటారు, అంటే దాంతో పీస్ అగ్రిమెంట్ చేసుకోవడం అన్నమాట. ఆ అకార్డ్స్నే అబ్రహాం అకార్డ్స్ అని అంటారు. UAEనే కాదు, UAE కంటే ముందు 2 అరబ్ కంట్రీస్ అనేవి మరి డిప్లొమాటిక్ రిలేషన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. అవి 1 ఈజిప్ట్, 2 జోర్డన్. మరి UAE లాస్ట్ ఇయర్ 3వ అరబ్ దేశం అయిందన్నమాట ఇజ్రాయెల్తో రిలేషన్షిప్ని నార్మలైజ్ చేసిన వాటిలో. UAE తర్వాత బహ్రెయిన్ అనే దేశము, మొరాకో అనే దేశము
అవి మరి అప్పుడు ట్రంప్ ఉన్నప్పుడే పీస్ డీల్ అనేవి చేసుకున్నాయి. ఆ తర్వాత సూడాన్ అనేది ఇజ్రాయెల్తో కలిసి పీస్ అగ్రిమెంట్ సైన్ చేసుకుంది. మరి ఈ కంటెక్స్లో ఈ విజిట్ ఏదైతే ఉందో అది చాలా సిగ్నిఫికెంట్. ఇలాంటి కంటెక్స్లో ఇజ్రాయెల్ అనేది ఏదైతే మనకి ఇరాన్తో మిగిలినటువంటి దేశాలు కలిసి చేసుకుంటున్న న్యూక్లియర్ అగ్రిమెంట్ ఉందో దాన్ని ఆపేయాలి, ఎందుకంటే న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేస్తుంది ఇరాన్ అంటున్నారు. మనకి ఈ ప్రాంతంలో అండి, వెస్ట్ ఏషియా ప్రాంతంలో ఇజ్రాయెల్కి ఇరాన్ మరియు సౌదీ అరేబియా, ఇరాన్కి సౌదీ అరేబియాకి పడదు, అది వేరే, వాళ్ళిద్దరిది వేరే గొడవ. బట్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంది, సౌదీ అరేబియా ఇజ్రాయెల్ మధ్యనూ కాన్ఫ్లిక్ట్ ఉంది. సో ఇప్పుడు ఈ ఇరాన్ న్యూక్లియర్ డీల్ వద్దు అన్నది ఈ ఇజ్రాయెల్ యొక్క వ్యూ పాయింట్ అనమాట. ట్రంప్ ఉన్న టైంలో ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి యూనిలేటరల్గా బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వియన్నా టాక్స్ అన్న పేరుతో మళ్ళీ ఇరాన్ అనే దాంతో మళ్ళీ న్యూక్లియర్ టాక్స్ మొదలయ్యాయి. ఈ వియన్నా టాక్స్ అనే వాటిని ఆపాలి అన్నది వీళ్ళు ఇక్కడ చెప్తున్నటువంటిది. ఎందుకు? వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ అనేది. కానీ ఆ ప్రాంతంలో పీస్ ప్రాసెస్ బిల్డ్ అవ్వాలి అంటే కంపల్సరిగా ఏదో ఒక మార్గం అయితే ఉండాలి కదా. ప్రతిసారి కాన్ఫ్లిక్ట్ అనేది కంటిన్యూ అవ్వలేదు. సో అందుకోసం యుఎస్ఏ అనేది దీన్ని కంటిన్యూ చేస్తూ ఉంది, నెగోషియేషన్స్ని. ఓవరాల్గా అవుట్కమ్ అయితే రాలేదు, బట్ నెగోషియేషన్స్ అయితే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇండియా శ్రీలంక రిలేషన్షిప్ అనేది ఇక్కడ ఇష్యూ. అయితే అందరూ అండి, మనము ఇండియా మరియు దాని చుట్టూ ఉన్న దేశాలు నైబర్హుడ్ అంటారు. అది మనకి యూపీఎస్సీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. దాని మీద మనం 11 వీడియోలు చేసాం. మనం మనలా ఎక్సలెన్స్ ఛానల్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నటువంటి ప్లేలిస్ట్లో చూస్తే ఇండియా శ్రీలంక, ఇండియా భూటాన్, ఇండియా మయన్మార్, ఇండియా బంగ్లాదేశ్ ఇలాగా మన చుట్టూ ఉన్న దేశాలతో మన రిలేషన్షిప్ ఎలా ఉందన్న దాని మీద వీడియోస్ చేసాం. వీలైతే అది చూడండి. అది చూసినప్పుడు ఇండియా శ్రీలంక రిలేషన్స్లో ఒక ప్రాబ్లము 13th అమెండ్మెంట్ని ఇంప్లిమెంట్ చేయడము అని మనము దాంట్లో చదువుకున్నాం. ఇంతకీ ఏంటి 13th అమెండ్మెంట్ అంటే ఏంటి? శ్రీలంక యొక్క రాజ్యాంగము, ఆ రాజ్యాంగం యొక్క సవరణ 13th అమెండ్మెంట్ మనకి 1987లో అప్పట్లో రాజీవ్ గాంధీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇండో శ్రీలంక అకార్డ్ అనేది సైన్ చేసుకున్నాం. దాని ప్రకారం తమిళ్స్ అనే వాళ్ళు మైనారిటీ. ఎక్కడ? శ్రీలంకలో. ఎవరు మెజారిటీ? మరి సిన్హలీస్ వీళ్ళు మెజారిటీస్, తమిళ్స్ అనేవాళ్ళు మైనారిటీ. సో వీళ్ళ మైనారిటీస్కి సంబంధించిన హక్కులని ప్రొటెక్ట్ చేయాలి. సో వాళ్ళున్న ఏరియాస్లో వాళ్ళకి సపరేట్ కౌన్సిల్స్ అనేవి ఉండాలి అన్నట్టుగా ఈ 13th అమెండ్మెంట్ చెప్తుంది. పోలీసు, ల్యాండ్ కౌన్సిల్స్ ఇవి లోకల్ కౌన్సిల్స్ చేతిలో ఉండాలి అన్నది ఆ అకార్డ్ యొక్క సారాంశం. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అప్పట్లో శ్రీలంకన్ గవర్నమెంట్ 13వ అమెండ్మెంట్ని పాస్ చేసింది. ఇప్పుడు మళ్ళీ సిన్హలీస్ మెజారిటేరియనిజం ఉండే పొలిటికల్ పార్టీ విన్ అవ్వింది. ఇప్పుడు చాలామంది 1 నేషన్ 1 లా ఉండాలి, వీళ్ళెవరు, బయట వాళ్ళెవరు మనల్ని ఇలా ఉండాలని చెప్పడము, వీళ్ళకి మైనారిటీస్కి సపరేట్ కౌన్సిల్స్ ఎందుకు ఉండాలి, ఒకే దేశం ఒకే చట్టము, 1 కంట్రీ 1 లా అంటున్నారు. సో దీంతో మళ్ళీ ఈ 13th అమెండ్మెంట్ని రివోక్ చేయాలి, వెనక్కి తీసేయాలి అన్నది వీళ్ళ యొక్క డిమాండ్గా మారింది. అయితే ఇది ఇండియాలో చాలా సెన్సిటివ్ ఇష్యూ, పొలిటికల్లీ తమిళ్స్ సెన్సిటివ్ ఇష్యూ అనమాట. సో ఆ కంటెక్స్లో మరి ఏ విధంగా డిస్కస్ చేస్తారన్నది మనం చూడాలి. మెజారిటేరియనిజం అనే ఆ టెండెన్సీ ఉన్నటువంటి గవర్నమెంట్ అక్కడ వచ్చింది. సో ఆ కంటెక్స్లో 13th అమెండ్మెంట్ గురించి డిస్కస్ చేయాలి అన్నది ఎంపీస్ అనేవి మాట్లాడుతున్నవి. కొత్త కాన్స్టిట్యూషన్ని తీసుకొని రావాలన్న ప్రపోజల్ ఉందండి. ఆ కొత్త కాన్స్టిట్యూషన్ తీసుకొని వచ్చినప్పుడు ఈ 13th అమెండ్మెంట్కి ప్లేస్ దొరుకుతుందా? ఇది ఇక్కడ ఇష్యూ. 13th అమెండ్మెంట్ని 13A అని కూడా రాస్తూ ఉంటారు. ఇండో శ్రీలంక అకార్డ్ ప్రకారం 13Aని ఇంప్లిమెంట్ చేయాలి అని అన్నాము అని. సో 13A అంటే 13th అమెండ్మెంట్. దేనికి సంబంధించి? శ్రీలంకన్ కాన్స్టిట్యూషన్లో. నెక్స్ట్ ఇష్యూ మనకి ఈ మంత్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనే దాన్ని లాంచ్ చేయబోతున్నారు. నాసా, యూరోపియన్ యూనియన్ మరియు కెనడా యొక్క స్పేస్ ఏజెన్సీస్ కలిసి. ఇంపార్టెంట్ అండి. ఎరైన్ 5 రాకెట్ ద్వారా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనే దాన్ని లాంచ్ చేయబోతున్నాం.
మనకి 1609లో గెలీలియో మొట్టమొదట టెలిస్కోప్స్ అనేవి ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్స్ కోసం డెవలప్ చేశారు. ఆ తర్వాత రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ని న్యూటన్ డెవలప్ చేశారు. సింగిల్ స్టేజ్ రాకెట్స్ని 1940స్లో లాంచ్ చేయడము, వాటి ద్వారా అప్పర్ అట్మాస్ఫియర్ని స్టడీ చేయడం మొదలుపెట్టాం. 1969లో లూనార్ ఎక్స్ప్లోరేషన్స్ అంటున్నాం, అంటే మూన్ మీద మనుషులు ల్యాండ్ అయ్యారు. 1990లో హబుల్ టెలిస్కోప్ని ప్లేస్ చేశాము. 2021న బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ అనే దాని ద్వారా స్పేస్లోకి వెళ్ళడం జరిగింది, ఒక ప్రైవేట్ కంపెనీ. ఆ తర్వాత బ్లూ ఆరిజిన్, ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది లాంచ్ చేయబోతున్నారు నాసా, యూరోపియన్ యూనియన్ అండ్ కెనడియన్ స్పేస్ ఏజెన్సీ. దీని ద్వారా ఎన్నో రకాల ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్స్ పాసిబుల్ అవుతాయి. మనల్ని చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఈ ఆస్పెక్ట్ నుంచి. సో ఎలాంటివి మనకి ఓవరాల్గా టెలిస్కోప్స్ వాటి యొక్క డెవలప్మెంట్ గురించి కానివ్వండి, లేదా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది ఈ క్రింద వాటిలో ఎవరెవరు లాంచ్ చేశారని ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి రీసెంట్గా యుఎస్ఏ అనేది బంగ్లాదేశ్కి సంబంధించి ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ దీని మీద శాంక్షన్స్ విధించడం జరిగింది ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే రోజున. ఎందుకు వీళ్ళు హ్యూమన్ రైట్స్ అబ్యూజెస్ చేపడుతున్నారన్నారు. మనం నిన్న కూడా అనుకున్నాం, సెక్యూరిటీ వీటిని మెయింటైన్ చేయడంలో ఈ ఫోర్స్ అనేది ఇంపార్టెంట్, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్, స్మగ్లింగ్ వీటన్నిటినీ చేయడంలో. బట్ అదేవిధంగా పీపుల్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఇంకొకటండి, మనం ఆర్టికల్లో వీళ్ళు ఇది మంచిదే అని చెప్పారు అని ఎగ్జామ్లో కూడా ఇది మంచిదే వీళ్ళ మీద శాంక్షన్స్ విధించడం అని రాయము, మనము ఆలోచిస్తాం. రైట్, రీసెంట్గా మన స్టూడెంట్స్ కొంతమంది చెప్పారు, హిందూలో ఎందుకండి ఎప్పుడు గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తారు అని. మనకి గవర్నమెంట్ చేసే పనులేంటి అన్నది చెప్పడానికి పిఐబి అని చాలా న్యూస్ ఛానల్స్లో మనకు తెలుస్తూ ఉంటాయి గవర్నమెంట్ ఏమేం చేస్తుంది అని. మనము యాజ్ అన్ ఆస్పిరెంట్ రెండు సైడ్లు తెలుసుకోవాలి. గవర్నమెంట్ చేస్తూ ఉన్నదేంటి, అవి చెయ్యనివి క్రిటిసిజం కూడా మనం తెలుసుకోవాలి. ఈ పేపర్లో మనకి క్రిటిసిజము ఉంటుంది, గవర్నమెంట్ చేసినవి ఉంటుంది, ఎక్కువ క్రిటిసిజం ఉంటుంది. సో అది తెలుసుకోవడం వల్ల వేరే వేరే సోర్సెస్, టీవీ వీటి నుంచి మనకి గవర్నమెంట్ ఏం చేస్తుందో ఐడియా ఉంటుంది, ఏం చేయట్లేదు అన్న దీని నుంచి ఐడియా ఉంటుంది. అలా బ్యాలెన్స్ చేసుకోవాలి. అక్కడ ఉన్నదే మనం బ్లైండ్గా ఫాలో అవ్వము. రైట్ అండి, హిందూలో ఇలా రాశాడని చెప్పి మీరు మన ఆన్సర్లు ఇలానే రాయాలని ఏమీ లేదు. ఇలా రాస్తే మనకి క్రిటికల్ ఆస్పెక్ట్ కూడా తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక ఆస్పిరెంట్గా రెండు డైమెన్షన్స్, రెండు సైడ్ల నుంచి మనం ఆలోచించగలగాలి. అందుకోసం ఇది మనకి క్రిటికల్ వ్యూని ఇవ్వడానికి ఇది మనకి యూజ్ అవుతుంది. రైట్, సరే, ఇక్కడ సెక్యూరిటీని మెయింటైన్ చేయగలగాలి, అలాగే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ని ఆగాలి. ఇందాక మనము ఏఎఫ్ఎస్పిఏ అన్నాం, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ చట్టం అని, అందులో కూడా ఇదే చెప్పాం. సెక్యూరిటీ ఆస్పెక్ట్ ఇంపార్టెంట్, కానీ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ని మరి ఎంకరేజ్ చేయకూడదు, అంతే కదా. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి గ్లోబల్ గేట్వే ప్లాన్ అంటున్నాం. దీనికి సంబంధించి యూరోపియన్ యూనియన్ అనేది ఏ విధంగా మెజర్స్ తీసుకుంటుంది అన్నది ఇక్కడ రాసినటువంటిది. మనకి G7 సమ్మిట్లో యూరోపియన్ యూనియన్కి సంబంధించిన చాలా కంట్రీస్ దాంట్లో మెంబర్స్గా ఉన్నారు. వాళ్ళు చైనా చేపడుతున్నటువంటి వన్ బెల్ట్ వన్ రోడ్, సో ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ అనే దాంట్లో డెట్ని క్రియేట్ చేస్తున్నారు, డిపెండెన్సీస్ని చైనా మీద పెంచుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పేరుతో ఇవన్నీ కూడా చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తూ. మరి దానికి ఆల్టర్నేటివ్ మోడల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి, ఆఫ్రికా వీటన్నిటిలో ఏషియా అన్న దాంతో మరి యూరోపియన్ యూనియన్ అనేది లీడర్షిప్ తీసుకొని యూరోపియన్ యూనియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఇదిగోండి డెట్ క్రియేషన్ లేకుండా, డిపెండెన్సీస్ని పెంచకుండా లింకేజెస్ని పెంచుతూ ఈ ప్లాన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. హెల్త్, ఎడ్యుకేషన్, రీసెర్చ్ సిస్టమ్స్ని పెంచాలి. ఫండింగ్ అనేది యూరోపియన్ ఫండ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్లస్ నుంచి వస్తుంది. 40 బిలియన్ యూరోస్ అనేవి గ్యారంటీగా ఇస్తాము. ఇది బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ ప్రాజెక్ట్ అన్న ఇనిషియేటివ్లో భాగంగా గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ మీట్ అయినప్పుడు బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ అన్న ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. అందులో భాగంగా దీన్ని ప్రపోజ్ చేశారు. ఇందుకోసం ఇన్వెస్టర్స్ అందరినీ పార్ట్నర్స్ చేయబోతున్నాం, అన్ని కాంటినెంట్స్లోనూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లింకేజెస్ బిల్డ్ చేయబోతున్నాము, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఎథిక్స్ రిలేటెడ్గాను
జనరల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఇక్కడ ఎథిక్స్కి బాగా మనం రాయొచ్చు. ఎలాగా మనకి ఈ 2022లో ఫిబ్రవరిలో బీజింగ్లో వింటర్ ఒలింపిక్స్ అనేవి జరగబోతున్నాయి. ఈ వింటర్ ఒలింపిక్స్కి ముందు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి ఇక్కడ చెప్తున్నారండి. వింటర్ ఒలింపిక్స్ ఇక్కడ మనకి చైనాకు సంబంధించినటువంటి ఒక టెన్నిస్ స్పోర్ట్స్ పర్సన్, ఆమె ఈ పవర్ఫుల్ పర్సన్ అంటే గవర్నమెంట్లో పవర్ఫుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను నన్ను సెక్షువల్ అబ్యూస్ చేశారని ఆమె కంప్లైంట్ చేశారు. ఆమె రాసిన కంప్లైంట్ని తీసేశారు. ఆమె కూడా చాలా రోజులుగా ఈ న్యూస్లో కానీ వీటిలోంచి డిసప్పియర్ అయ్యారు. సో ఆ కంటెక్స్ట్లో మరి విమెన్ టెన్నిస్ అసోసియేషన్ అనేది మేము దీంట్లో పార్టిసిపేట్ చేయాలనుకోవట్లేదు అన్నారు. విమెన్ టెన్నిస్ అసోసియేషన్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తే చాలా $1 బిలియన్ మనీ వస్తాయి. కానీ ఇప్పటికే ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్కి మనీ తక్కువగానే ఉంది. సో ఈ మనీ అనేది చాలా చాలా క్రూషియల్. కానీ ఈ విమెన్ టెన్నిస్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ మేము దీంట్లో పార్టిసిపేట్ చేయము అన్నారు. ఎందుకు? మీరు ఈ విధంగా స్పోర్ట్స్ పర్సన్ని ఆమె చెప్పిన కంప్లైంట్ని తీసుకోకుండా హెరాస్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు మీ కంట్రీలో స్పోర్ట్స్ పర్సన్స్కి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు, అది హ్యూమన్ రైట్, అలాంటిది రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు, ట్రాన్స్పరెంట్గా ప్రోబ్ జరగనప్పుడు మేము ఎందుకు పార్టిసిపేట్ చేయాలి అన్నట్టుగా పార్టిసిపేట్ చేయట్లేదు అన్నారు. అంటే వీళ్ళు తీసుకున్న దాంట్లో ప్రాఫిట్ అనేది రాదు వీళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల. కానీ ప్రిన్సిపల్స్ అంటే మనం అనుకున్నటువంటి మన ప్రిన్సిపల్స్ అంటాం చూసారా, భావాలు, వాల్యూసు, అవి ఇంపార్టెంట్ ప్రాఫిట్ కంటే అన్నది ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పచ్చు అన్నట్టుగా రాశారు. కానీ ఐఓసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మాత్రం మేము ఆమెతో మాట్లాడాము, బాగానే ఉందిలే అని 4 ఫొటోస్ విడుదల చేసి చేతులు దులుపుకొని వెళ్తున్నారు. కానీ ఇలాంటి వాటి గురించి స్ట్రిక్ట్ యాక్షన్ ఎందుకు తీసుకోరు? ఇప్పుడు ఈ విమెన్ టెన్నిస్ అసోసియేషన్ తీసుకున్న యాక్షన్ అనేది మరి లాడబుల్ అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి రిపబ్లిక్ డే పరేడ్కి సంబంధించి రిపబ్లిక్ డే రోజున మనం ఎవరో ఒకళ్ళ ఫారిన్ డిగ్నిటరీని పిలుస్తూ ఉంటామన్నమాట. అందులో భాగంగా సెంట్రల్ ఏషియాకి సంబంధించిన 5 దేశాల యొక్క లీడర్స్ని ఈ రిపబ్లిక్ డేకి ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఏవేవి సెంట్రల్ ఏషియన్ దేశాలంటే కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఈ 5 దేశాలు, వీటి యొక్క లీడర్స్ని ఇన్వైట్ చేశాం. 2017లో మనము షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనే దాంట్లో జాయిన్ అయ్యామండి. ఇండియాతో పాటు పాకిస్తాన్ కూడా జాయిన్ అయింది. ఈ ఎస్సీఓలో సెంట్రల్ ఏషియన్ దేశాలు, రష్యా, చైనా ఇవి ఉన్నాయి. వాటితో పాటు ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ వచ్చాయి. సో దీని ద్వారా సెంట్రల్ ఏషియన్ దేశాలతో కోఆపరేషన్ పెంచుకుంటున్నాం. అదేవిధంగా ఇండియా సెంట్రల్ ఏషియా డైలాగ్ అనే దాన్ని 2019లో లాంచ్ చేశాం. సో అందులోనూ ఇండియా సెంట్రల్ ఏషియా సౌత్ ఏషియా కనెక్టివిటీ కాన్ఫరెన్స్, ఇలాగా సెంట్రల్ ఏషియన్ దేశాలతో కోఆపరేషన్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే అవి వాటిలో ఉన్న రీసోర్సెస్కి, యురేనియం ఇలాంటి రీసోర్సెస్, అవి ఒక పెద్ద మార్కెట్ కూడా, కనెక్టివిటీకి స్ట్రాటజిక్గా ఇలా ఎన్నో రకాల అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి అందుకే ఆ కోఆపరేషన్ పెంచుకునే దాంట్లో భాగంగానే రిపబ్లిక్ డే రోజున 5 దేశాలకు సంబంధించిన లీడర్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి అన్క్లాజ్ అంటున్నాము. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్, అన్క్లాజ్ అనే దాన్ని మేము ఇండియా అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అంటున్నారు. ఫ్రీ, ఓపెన్, రూల్ బేస్డ్గా మ్యారిటైమ్ స్పేస్ అనేది ఉండాలి. దానికోసం తీసుకొని రాబడినటువంటి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు. 1982 నుంచి అది సైన్ చేయడం జరిగింది, అడాప్ట్ చేయడం జరిగింది. 4 కన్వెన్షన్స్ని రీప్లేస్ చేస్తూ దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఇది ఓన్లీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్. దేనికి సంబంధించి? మ్యారిటైమ్ జోన్స్కి సంబంధించి, దాని జ్యూరిస్డిక్షన్కి సంబంధించి ఉన్నటువంటి ఓన్లీ కన్వెన్షన్ అన్నమాట. మరి ఈ కంటెక్స్లో ఇండియా అనేది ఇంప్లిమెంట్ చేస్తాము. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్, జాయింట్ సర్వీలియన్స్ ఎక్సర్సైజెస్ అవన్నీ కండక్ట్ చేసి వివిధ దేశాల యొక్క కోఆపరేషన్ని మేము సీక్ చేస్తాము అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ కన్వెన్షన్ కింద 4 బాడీస్ అనేవి ఉన్నాయండి. ఒకటి ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ లా ఆఫ్ సీ, ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ,
కమిషన్ ఆన్ ద లిమిట్స్ ఆఫ్ కాంటినెంటల్ షెల్ఫ్. సో ఇవన్నీ కూడా ఈ కన్వెన్షన్ కింద తీసుకొని రాబడినటువంటివి. అన్క్లాజ్ అనే కన్వెన్షన్ అంటున్నారు. సో ఇందులో రూల్ బేస్డ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తాము అంటున్నారు. ఇండియన్ ఓషన్ రీజన్ అనేది ఇప్పుడు స్లోగా ఇండో పసిఫిక్ రీజన్ అంటున్నాం. సో దాంట్లో ఇండియన్ ఓషన్ రీజన్, దాంట్లో చైనా, యుఎస్ఏ ఇవన్నీ డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇలాంటి రూల్ బేస్డ్ ఆర్డర్ ఒకటి ఉండాలి. అందుకోసం ఉన్నటువంటి కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేస్తామో తూచా తప్పకుండా అన్నట్టుగా ఇక్కడ మనం చెప్తున్నాము. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. రీసెంట్గా మన లా మినిస్టర్ మాట్లాడుతూ కొలీజియం సిస్టమ్ అనే దాంట్లో చేంజెస్ తీసుకొని రావాలి అని జ్యుడిషియరీ నుంచే మాకు ప్రపోజల్ వచ్చింది అని అన్నారు. అసలేంటి కొలీజియం సిస్టమ్ అంటే జడ్జెస్ని అపాయింట్ చేయడానికి లేదా ట్రాన్స్ఫర్ చేయడానికి, ఎస్పెషల్గా హయ్యర్ జ్యుడిషియరీ అంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు, దాన్ని మనం హయ్యర్ జ్యుడిషియరీ అంటాం. వాళ్ళకి సంబంధించి జడ్జెస్ అపాయింట్మెంట్, ట్రాన్స్ఫర్స్ వీటిని డీల్ చేసేదానికి మనకి కొలీజియం ఇనీషియల్గా అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు అని ఉంది. మరి ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తనంతట తానుగా అపాయింట్ చేస్తారా లేదా సీజేఐని కన్సల్ట్ అవ్వాలా అన్నదానికి ఫస్ట్ ఏమో సీజేఐకి జస్ట్ చెప్తే చాలు. సీజేఐ మరియు ఇద్దరు సీనియర్ జడ్జెస్ యొక్క కన్సల్టేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ తర్వాత కేసులో సీజేఐ 4 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క కన్సల్టేషన్ ద్వారా అపాయింట్ చేయాలి అన్నట్టుగా చెప్పారు. అయితే ఇందులో ట్రాన్స్పరెన్సీ లేదు. ఎందుకు కొంతమంది పేర్లను రికమెండ్ చేస్తున్నారు, ఎందుకు ఇంకొంతమంది పేర్లని వద్దంటున్నారు? ఆ ట్రాన్స్పరెన్సీ అంటే ఆ పారదర్శకత అనేది ఉండాలి. ఆ పారదర్శకత లేదు అని క్రిటిసిజం వచ్చింది. దాంతో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ ఎన్జేఏసీ అనే దాన్ని తీసుకొని రావాలని ఎన్జేఏసీ చట్టం అనేది తీసుకొచ్చారు. కానీ అందులో ఎగ్జిక్యూటివ్ యొక్క రోల్ ఎక్కువగా ఉంది జ్యుడిషియరీ కంటే. జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో జ్యుడిషియరీ కంటే ఎగ్జిక్యూటివ్ రోల్ ఎక్కువ ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు. అంటే అది జ్యుడిషియల్ ఇండిపెండెన్స్కి వ్యతిరేకము. జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అన్నది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో పార్టు. అందుకని బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తుంది కాబట్టి ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు. దాన్ని కొట్టివేయడం జరిగింది, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పారు. చెప్తూ మరి కొలీజియం ఏమీ అంత సూపర్ సిస్టమ్ కాదు, అందులోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎంఓపి మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ అంటారు. ఎంఓపి ఒకటి సబ్మిట్ చేయండి అన్నారు. అప్పుడెప్పుడో 2014లో చెప్తే గవర్నమెంట్ అనేది మరి సుప్రీంకోర్టుకి మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ సబ్మిట్ చేసింది. కానీ అది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. అది ఫైనలైజ్ చేయాలి, కొలీజియం సిస్టంలో చేంజెస్ తీసుకొని రావాలి, జ్యుడిషియరీ కూడా దానికి అనుకూలంగానే ఉంది అన్నట్టుగా రీసెంట్గా మన లా మినిస్టర్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. డిఆర్డిఓ అనేది సూపర్ సోనిక్ మిజైల్ అసిస్టెడ్ టార్పెడో సిస్టమ్ని టెస్ట్ చేయడం జరిగింది అంటున్నారు. అంటే డిఆర్డిఓ మనకి డిఫెన్స్కి సంబంధించిన ప్రీమియర్ రీసెర్చ్ ఏజెన్సీ. డిఆర్డిఓ రీసెర్చ్ మాత్రమే కండక్ట్ చేస్తుందండి. సో అది వీలర్ ఐలాండ్, దాన్నే ఇప్పుడు కలాం ఐలాండ్ అంటున్నాం. కలాం ఐలాండ్, ఒడిస్సాలోని కలాం అనే ఐలాండ్ నుంచి మనం ఏదన్నా టెస్ట్ చేయాలి అంటే మిజైల్స్ని వీటిని టెస్ట్ చేస్తాం అన్నమాట. అందులో భాగంగా సూపర్ సోనిక్ మిజైల్ అనే దాన్ని రీసెంట్గా టెస్ట్ చేయడం జరిగింది. సూపర్ సోనిక్ మిజైల్ అసిస్టెడ్ టార్పెడో అంటే ఏంటో చెప్తాను. ఫస్ట్ అసలు మిజైల్ అంటే ఏంటి? మనం ఏదైనా బాంబ్, కన్వెన్షనల్ బాంబ్ కానీ న్యూక్లియర్ బాంబ్ని కానీ లాంచ్ చేయాలనుకుంటే ఆ బాంబ్ని క్యారీ చేసుకెళ్లే వెహికల్ ఉంటుందా, దాన్ని మిజైల్ అంటాము. మిజైల్ అనేది ఒక టైప్ ఆఫ్ రాకెట్ లాంటిది. సో ఇది ఒక వెహికల్. దాని లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందా, ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మనకి న్యూక్లియర్ వెపన్ కానివ్వండి లేదా కన్వెన్షనల్ వెపన్ కానివ్వండి ప్లేస్ చేస్తారు. సో ఇది మనకి మిజైల్. అయితే ఇక్కడ టార్పెడో అని ఇంకొక పదం చెప్తున్నారు. టార్పిడో అంటే ఏంటి? వాటర్ నుంచి లాంచ్ చేయగలగాలి. సబ్మరీన్స్, జలాంతర్గాములు లేదా షిప్స్, వీటి నుంచి ఇంకొక జలాంతర్గామిని కానీ ఇంకో షిప్ని కానీ మనము టార్గెట్ చేయాలి అంటే నార్మల్ మిజైల్స్ని టార్పెడోస్ని వాడతాం. మరి ఆ టార్పెడోస్ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి అంటే లేదా ఇప్పుడు ఒక సబ్మెరీన్ ఉంది, ఈ సబ్మెరీన్ నుంచి
గాల్లో వస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ మీద మనము లాంచ్ చేయాలనుకున్నాం. సో టార్పిడోని లాంచ్ చేయాలి, కానీ దానికి మోర్ రేంజ్ అండ్ కెపాసిటీ ఇవ్వడానికి ముందు ఒక మిజైల్ని ఫిట్ చేస్తారు. ఆ మిజైల్ అనేది హెల్ప్ చేస్తుంది టార్పిడో ఇంత డిస్టెన్స్ వెళ్ళడానికి. అందుకే దీన్ని మిజైల్ అసిస్టెడ్ టార్పిడో సిస్టమ్ అంటున్నారు. యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ కెపాసిటీని పెంచుకోవడానికి ఈ టార్పిడోస్ లాంగ్ డిస్టెన్స్ ఈ సబ్మెరీన్స్ని టార్గెట్ చేసేలాగా మిజైల్స్ని సూపర్ సోనిక్ అంటున్నాం. అంటే ఏంటి? సోనిక్ అంటే సౌండ్ యొక్క స్పీడ్, సూపర్ సోనిక్ అంటే సౌండ్ యొక్క స్పీడ్ కంటే 1 నుంచి 3 రెట్లు, 1 to 3 మ్యాక్ అంటే స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఉంటే అటువంటి మిజైల్స్ని సూపర్ సోనిక్ మిజైల్స్ అని అంటాము. వాటిని టార్పిడోస్కి అటాచ్ చేయడం ద్వారా యాంటీ సబ్మెరీన్ క్యాపబిలిటీని మనం గ్యాదర్ చేసుకోగలుగుతాం. దాన్ని రీసెంట్గా DRDO టెస్ట్ చేయడం జరిగింది. మరి మన లాస్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. స్పెక్ట్రమ్ అంటున్నారు, టెలికాం స్పెక్ట్రమ్. దానికి సంబంధించి దాన్ని ఆక్షన్ చేయబడతారు. ఆక్షన్కి సంబంధించి ఎక్కువ రెవెన్యూ రావాలి అని ఎక్కువ ప్రైస్ కనుక మనం పెడితే మరి అది ఎవరి మీద మరి రిఫ్లెక్ట్ అవుతుంది? మన మీదే. అంటే మనం ఇప్పుడు గవర్నమెంట్ అనేది ప్రైవేట్ కంపెనీస్కి ఎక్కువ కాస్ట్కి స్పెక్ట్రమ్ నమ్మింది అంటే ఆ ప్రైవేట్ కంపెనీస్ ఏమన్నా భరిస్తాయా? కన్జ్యూమర్స్ మీద వేస్తాయి, అంతేనా? సో ఆ కన్జ్యూమర్స్ మీద వేసినప్పుడు వాళ్ళలో ఎవరు మోస్ట్ ఎఫెక్ట్ అవుతారు? కన్జ్యూమర్స్లో పువర్ సెక్షన్స్. అందుకే స్పెక్ట్రమ్ అనేది పబ్లిక్ గూడ్గా చూడాలి. ఆ పబ్లిక్ గూడ్ అనేది ఎస్పెషలీ పువర్కి వీళ్ళకి అందరికీ యాక్సెసిబుల్గా ఉండేలాగా చూడాలి. అందుకోసం స్పెక్ట్రమ్ ఆప్షన్ అనేది చేస్తాము. బట్ దాని ఒక పబ్లిక్ గుడ్ ఎలిమెంట్గా దాని ఆప్షన్ని మేము చూడబోతున్నాం అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఇవి ఇవాల్టికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.